ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారు? మన శ్రీనివాసరావు. కడుపండి శ్రీనివాసరావు. ఎందుకు? మంచి పనులు చేశాడు, అభివృద్ధి కూడా పొందినాం అతని వల్ల. నేనే ఒక 70,000 రూపాయలు పొందినాను. చంద్రబాబు పరిపాలన పావలాడేది. ఇతని పరిపాలనను పావకు డబ్బులు, రైతు భరోసా, మరి అంత సొమ్ము తిని మనం ఇంకో వేరేగా వెళ్తే మనకి గౌరవం. కదుబండి శ్రీనివాస గారు గెలుస్తారండి. ఎందుకు సార్? అతను మాకు అందుబాటులో ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా సరే అతను మాకు బాగా సాయం చేస్తారు. దేని ఏ విషయమైనా సరే నేనున్నాను అని భరోసా ఇస్తారు. ఈ నియోజకవర్గంలో బడిగుంట శ్రీనివాసరావు. ఎందుకంటే ఇంచుమించు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నాకు పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత రైతు భరోసా కొంచెం వస్తుంది. దానివల్ల నేను లబ్ధి పొందినాను కాబట్టి నాకు నమ్మకం ఉంది. నమస్తే అండి సార్, మీ పేరు? నా పేరు దమ్మురావనండి. ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్ ఈసారి? ఎస్కోట్ నియోజకవర్గంలో అయితే కడుబండి శ్రీనివాసరావు గారు మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలుస్తారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ, సంక్షేమ కార్యక్రమాలన్నీ మాకు చాలా మాలాంటి పేదవాళ్ళు ఏ ఒక్క నాయకుడి దగ్గర కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా ఆయన సీఎం అయిన తర్వాత వాలంటీర్ల ద్వారా మా ఇంటికి వాలంటీర్ పంపించి ఏ పథకం పెట్టినా మా పిల్లల చదువులకైతే ఏమి, లేదా అమ్మఒడి అయితే అమ్మఒడి, అలాగే మా స్కూళ్ళు, అలాగే స్కూల్లో పుస్తకాలు, సాక్సులు, మొత్తం అన్ని స్కూల్కి సంబంధించి అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశారు. అలాగే మా రైతులు ఉన్నామంటే రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చి రైతు భరోసా కేంద్రం ఇచ్చి విత్తనాలు అన్నీ ఏర్పాటు చేశారండి. అలాగే మన ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి రోడ్లు వేసి కాలువలు కట్టించి వాళ్ళకి వాటర్ ఇచ్చి కరెంట్ ఇచ్చి అన్ని సదుపాయాలు చేసిన సీఎం ఎవ్వరూ లేరండి రాష్ట్రం మొత్తం మీద. ఇన్ని కార్యక్రమాలు చేస్తారని కూడా మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ఆయన మా గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేశారండి. ఈ అన్ని కార్యక్రమాలు చేసి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన్నే సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. మా నియోజకవర్గంలో అయితే మళ్ళీ కడుబండి శ్రీనివాసరావు గారు మళ్ళీ 20,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మా సర్వేలో అయితే చెప్తాను. మేమందరం కూడా గ్రామాలు తిరుగుతాను మా గెలుపు కోసం, కడుబండి శ్రీనివాసరావు గారు గెలుపు కోసం. అలాగే ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఎవరు కూడా వాలంటీర్ల ద్వారా ఎవరు ఏ నాయకులకు చెప్పినా వినొద్దు. ఆయన కేవలం అన్ని పథకాలు కూడా లబ్ధిదారులకు వెళ్ళాలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అన్ని సూచనలతోనే వెళ్తారు కాబట్టి మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి బంపర్ మేరతి ఇచ్చే పూచి మా అందరిపై ఉన్నది కాబట్టి 20,000 మెజార్టీ పైచీలకి ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మేమందరం కూడా మళ్ళీ కూడా ఆయనకే ఓటేస్తాం. మళ్ళీ సీఎం గారికి ఈయన గెలిపించుకుంటాం. ఆయన సీఎంగా చేసే బాధ్యత మా అందరిపై ఉన్నదని ఈ సమక్షంలో మేము చెప్పుకుంటున్నాం మీ అందరి సమక్షంలో. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరికి ఉందండి? జగన్మోహన్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందన్న? కడుబండి శ్రీనివాసరావు గారండి. ఎందుకన్నా? ఆయన కొద్దిగా ఉపాధి పనులు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఏ ఊరు మీద? కాటకాపల్లి. ఈ నియోజకవర్గంలో ఎస్కోట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? చెప్పు. కడుబండి శ్రీనివాస్ గారు ఎవరు గెలుస్తారు? కడుబండి శ్రీనివాసరావు. చెప్పండి, మరొకసారి చెప్పండి. కడుబండి శ్రీనివాసరావు. ఎందుకు గెలిస్తే బాగుంటుంది? ఎందుకంటే ఎమ్మెల్యే. అమ్మ నువ్వు చెప్పు అమ్మా. రెడీ? ఎస్కోట్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారా? ఎమ్మెల్యే మన కడుబండి శ్రీనివాసరావు. ఎందుకమ్మా? మన పథకాలన్నీ అమలు చేశారు కాబట్టి మన జగన్ గారు గెలాలని, కాబట్టి కంపల్సరీగా గెలాలని. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? కడుబండి శ్రీనివాస్ గారా, కొల్ల లలిత్ కుమార్ గారు? లలిత్ కుమార్. ఎస్కోట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలిచే అవకాశం? కడుబండి శ్రీనివాసరావు గారు గెలిచే అవకాశం ఉందండి. ఎందుకు సార్? ఆయన చేసిన సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఈరోజు విజయనగరం జిల్లా నుంచి నేను యాత్రల చెట్టుపల్లి జిల్లా ఉండి మా యాత్రలు అందరం కూడా ఇక్కడ మీటింగు పెట్టామండి ఎమ్మెల్యే గారి ఇంటి ముందు. అందరం కూడా వస్తాం. విజయనగరం జిల్లా మొత్తం యూనియన్ సంఘం అందరం అతనికి అందరం కూడా సపోర్ట్ తెలుపుతున్నాం. అన్నీ కూడా మాకు పెట్టిన పథకాలన్నీ కూడా రైతులకే ఇచ్చేది కానీ మా సొసైటీ యాత్రలకు ఇచ్చేవి కానీ అన్నీ కూడా సక్రమంగా చేశారండి మన ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇతన్ని గెలిపిస్తే ఆయన కూడా పదవిలోకి వస్తారని చెప్పేసి కడుబండి శ్రీనివాసరావు గారే గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్కి ఓటేయాలి, ఇక్కడ జగన్ అక్కడ సీఎం అవ్వాలంటే ఇక్కడ మా కడుబండి శ్రీనివాసరావు గారు
ఇక్కడ గెలాలి. ఎందుకు ఓటు వేయాలంటే ఈరోజు ఉత్తరాంధ్రలో మేధావులు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, అందరూ గ్రహించాలి. ఇవాళ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నారు కనుక ఈ రాజధాని ఎవరికి ఉపయోగపడుతుంది? మన ఉత్తరాంధ్ర వాళ్ళకే ఉపయోగపడుతుంది. కనీసం మన అన్ని పార్టీలు వాళ్ళు పార్టీల గురించి ఆలోచించుకుంటా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా జగన్ గెలిపించుకుంటేనే మనకి ఇక్కడ విశాఖపట్నంలో మనకి రాజధాని ఏర్పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు కానీ గెలిచాడు అనుకో, రాజధాని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? అమరావతికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ నష్టపోయే అవకాశం ఉంది. ఇది ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ 3-4 జిల్లాల వాళ్ళు కూడా ఆలోచించి మన విశాఖపట్నానికి రాజధాని జగన్ వల్లే వస్తుంది కనుక, జగన్ గెలిపించుకుంటే వస్తుంది కనుక జగన్కే ఓటేసి అత్యధిక మెజార్టీ ఇప్పించి అన్ని సీట్లు కూడా జగన్కి వచ్చినట్లు చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు అందరి తరఫున నేను కోరుతున్నాను. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. కడుబండి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే. ఎందుకంటే ఇతను ఎన్నో జగనన్న నుంచి ఎన్నో పథకాలు పెట్టి పెన్షన్లు అన్నీ కూడా 18,000 క్రీములు అలాగే ఇవన్నీ కూడా చేస్తాను. అమ్మఒడనగా ఇవన్నీ ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు ఏమి చేయకుండా అన్నీ ఏ ఇంటికి ఆ ఇంటికి సక్రమానికి అందుతానండి. సక్రమంగా ఏ ఇంటికి అందవలసింది ఆ ఇంటికి అందరికీ అంతే. ప్రతి రోదా పేదను కూడా కాపాడికి వస్తున్నారు జగనన్న, మన కడుబండ శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా కాపాడికి వస్తున్నారు. ప్రజల పేదవాడు అనేది రాబోయే రోజుల్లో ఉండడయ్యా. మాకు మళ్ళీ జగన్ గారు రావాలా, కడుబండ శ్రీనివాసరావు ఎమ్మెల్యే అవ్వాలా, ఝాన్సీ రాణి గారు ఉన్నారు కదా బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళంతా కూడా రావాలా. వచ్చింతే పేదవాడు అనేది కనబడ్డా సార్ భవిష్యత్తులో. శృంగవరపుకోట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుబండి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే వివాదరహితుడు, అందరి సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి, అంటే ప్రతి ఒక్కరికి నిన్నట్టు భరోసా ఇచ్చే వ్యక్తి మన కనుబండి శ్రీనివాసరావు గారు. ఆయన గెలిస్తేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం, నమ్మకంతో ఉన్నారు. కనుబండి శ్రీనివాసరావు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనుల వల్ల గీత కులాలకి న్యాయం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గీత కులాలకి గౌడ, శెట్టిపల్లి, ఏత, శ్రీసేన, ఈడిగా కులాలకి పెద్దపీట వేశారు. 2 ఎంపీ సీట్లు, ఒక రాజ్యసభ, సుమారు ఒక 9 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చారు. ఆయన అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం మా అదృష్టంగా భావిస్తాం. ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? కడుబండి శ్రీనివాసరావు. ఎందుకు సార్? అన్నీ బాగానే చేశారు కాబట్టి. కడుబండి శ్రీనివాస్ గారు గెలుస్తారా, కోళ్ళ లలిత్ కుమార్ గారు గెలుస్తారా? ఏమో గెలుస్తానంత మరి ఇతను గెలుస్తాడని కడుబండి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కనుబండి శ్రీనివాసరావు గారు. ఎందుకంటారు? మాకు అతను ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చారు. మాకు పార్టీ నాయకుడు మాకు ఒబ్బుడు నాయుడు అతను చెప్పినట్టు మేము ఫాలో అయిపోతాను. ఇప్పుడు వచ్చి మేము కూడా వెనక్కి తీయలేదు. అతను ఏడు చెప్తే మాకు అదే. ఇప్పుడు వచ్చి మాట కొట్టలేదు అతని మాట. ఒబ్బుడు నాయుడు మాట మాకు కొట్టలేదు. జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ బాగా వస్తాయి, అన్నీ బాగున్నాయి, పథకాలు అన్నీ బాగున్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చి మాత్రం మరి వెనక్కి తీయలేదు మాకు. కడుబండి శ్రీనివాసరావు గారు. ఎందుకండి? ఎందుకంటే అన్ని శుభ్రంగా చేస్తాండ్రండి. కాలనీ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, పథకాలు వస్తున్నాయి. పథకాలు వస్తానండి. బాగుంది. అమ్మఒడి వస్తుంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు? కడుబండి శ్రీనివాసరావు. ఎందుకు? అన్నీ చేశారు కదా, పథకాలు బాగున్నాయి అన్నీ. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.